శారదానవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనటువంటి పూజలుగా శాస్త్రం చేత చెప్పబడినవి సువాసిని పూజ, కుమారీ పూజ. మిగిలినటువంటి పూజలకి, శారదానవరాత్రుల్లో జరిగేటటువంటి పూజలకి ప్రధానమైనటువంటి వ్యత్యాసము ఇక్కడ కనపడుతుంది. సువాసిని పూజ అంటే ఎవరు సువాసినిత్వాన్ని పొంది ఉన్నారో అటువంటి వారినే పరదేవతగా భావన చేసి పూజ చేయడం. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క నామాలు చెప్తూ సువాసిని, సువాసిన్యర్చన ప్రీత అని రెండు నామాలు. సువాసిని అంటే పసుపు కుంకాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ. బాగా అర్థమవ్వాలి అంటే సభర్తృక, జీవించి ఉన్నటువంటి భర్త కలిగి ఉన్నది. అలా మెడలో మంగళసూత్రాన్ని పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి అనుగ్రహము అమ్మవారిదే. సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వారు సువాసినిత్వాన్ని పొంది ఉంటారు అని. సువాసిని పరమమంగళప్రదమైనటువంటి రూపం. ఆమె సాక్షాత్తు లక్ష్మి. అందుచేతనే సువాసిని యొక్క ముఖం చూసిన, సువాసిని ఎదురొచ్చిన, సువాసినికి నమస్కరించిన ఆ నమస్కారం లక్ష్మీదేవికే చెందుతుంది. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు గృహలక్ష్మీ స్వరూపం, ఆమె లక్ష్మీ స్వరూపం. అటువంటి మంగళప్రదత్వానికి కారణం, అటువంటి మంగళస్వరూపంగా ఒక స్త్రీ నిలబడడానికి హేతువు పరదేవత యొక్క అపారమైనటువంటి కృపావిశేషం. ఆ కృపావిశేషం ఎవరికి ఉంటుందో అటువంటి వారు చేతులకు గాజులతో, పాదములకు మట్టెలతో, సువాసిని చిహ్నంగా పాపట ప్రారంభస్థానంలో బొట్టుతో, లలాటమునందు కుంకుమతో, సిగలో పువ్వులతో, వాళ్ళు మంగళసూత్రంతో, నల్లపూసలతో ఏవి ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములుగా కీర్తింపబడ్డాయో అటువంటి చిహ్నములతో ప్రకాశిస్తూ ఉంటారు అని. ఆ సువాసిని సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే. అటువంటి సువాసిని అర్చన చేస్తే అమ్మవారు విశేషమైనటువంటి సంతోషాన్ని పొందుతుంది. ఇందులో ఈ సువాసిని అర్చన యందు ఒక విశేషం ఉంటుంది. సాధారణంగా మనం ఎప్పుడైనా దేవతాస్వరూపాన్ని పూజ చేస్తే 108 నామాలతోనన్నా చేస్తాం, లేకపోతే 1000 నామాలతో చేస్తాం. 108 నామాలతో ఎందుకు చెయ్యాలి, 1000 నామాలతో ఎందుకు చెయ్యాలి అన్న విషయాన్ని నేను అనేక పర్యాయములు నా ప్రసంగాల్లో మీకు ప్రతిపాదించడం జరిగింది. 116 నామాలతో పూజ ఒక్క గురువు గారికి చేస్తారు. అది ఎప్పుడు? శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి శంకర జయంతి నాడు పూజ చేసేటప్పుడు 108 నామాలతో పూజ చేసి శంకరాచార్యుల వారికి 108 నామాలు చెప్తారు. మిగిలిన 8 నామాలు శివుడి యొక్క నామాలు చెప్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అన్న 8 నామాలు 108 నామాలకి కలిపి 116 నామములు కట్నంగా ఇస్తారు. అంటే 116 నామాలతో ఆయనని పూజించడమే మనం ఆయనకి చెయ్యగలిగినటువంటి ఉపచారం. 116 నామాలు గురువు గారి అర్చనలో వాడతారు. మళ్ళీ 116 నామాలు సువాసిని పూజలో వాడతారు. సువాసినికి అర్చన చేసేటప్పుడు 116 నామములు అన్వయమవుతాయి. 116 ఎప్పుడు చెప్పినా అది వెంటనే సద్య ఫలితాన్ని అనుగ్రహించగలిగినటువంటి విశేషం. పరమభక్తితో మన ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని పరదేవతా స్వరూపంగా భావన చేసి ఆ 116 నామాలు చెప్తారు. చెప్పినప్పుడు సువాసిని పూజలో అత్యంత ప్రధానమైన ఉపచారంగా చెప్పబడినది ఏది అంటే, మొట్టమొదటిది కబరీబంధానికి అలంకారం చేసేటటువంటి వస్తువు. ఆ జుత్తు ఎత్తి పట్టుకొని ఆ జుత్తు కలిసి ఉండేటట్టుగా జటాబంధనము అంటారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే బహుశా నేను రబ్బర్ బ్యాండ్ అనవలసి ఉంటుందేమో. ఆ జటాబంధనాన్ని ఉపయోగించడం, అమ్మవారి యొక్క కేశపాశాన్ని దర్శనం చెయ్యడం సమస్తమైన అజ్ఞానము నివారింపబడడానికి కారణం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేసినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్పి దాని యొక్క ఫలితాన్ని మధ్యలోనో చివరో చెప్తారు.
కానీ ఒక్క అమ్మవారి కబరీబంధానికి అంటే కేశపాశానికి సంబంధించినటువంటి శ్లోకంలో అమ్మవారి జుట్టు ముడిని వర్ణించినటువంటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటి విటపినాం అంటారు. అసలు ఆ కబరీబంధ దర్శనం అవదు అమ్మవారిది, ఎందుకంటే సాకారమూర్తిగా నిలబడి ఉంటుంది కాబట్టి దేవాలయంలో వెనక్కి వెళ్ళి చూడడం సంభవం కాదు. పైగా కబరీబంధం కిరీటంలోకి వెళ్ళిపోతుంది. అది ఒక్క ధ్యానమునందు మాత్రమే దర్శనమవుతుంది. నల్లని కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అందుకే అసలు శ్లోక ప్రారంభమే ధునోతుధ్వాంతం అంటూ మొదలుపెట్టారు, మా అజ్ఞానపు చీకట్లు తొలగిపోవుగాక అంటూ. అటువంటి కబరీబంధానికి జటాబంధనాన్ని సమర్పించడం విశేషమైనటువంటి సేవ. దంపతులుగా సువాసిని పూజ చేయడంలో అసలు ఇద్దరూ కలిసి ఆ జటాబంధనం ఇవ్వడం, అందున శారదానవరాత్రుల్లో అటువంటి పూజ చేసుకోవడం అపారమైనటువంటి అనుగ్రహానికి సాధనం. రెండు శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో ఒక మాట అన్నారు, కదా కాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటూ ఆయన అంటారు. కదాకాళీ మాత కదయ కలితాలక్తకరసం అంటారు. అమ్మా, అసలు నేను ఎప్పుడు తాగుతాను అని ప్రశ్న వేశారు. నేను ఇలా తాగుతాను అని కానీ, అప్పుడు నాకు సంభవం అవుతుందని కానీ, దానికి మార్గం ఉన్నదని కానీ శంకరులు అనకుండా కథాకాళీ మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం. విద్యార్థి అమ్మా, నేను విద్యని అపేక్షిస్తున్నవాణ్ణమ్మా అన్నారు. విద్య కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి యొక్క పాదోదకాన్ని ఎవరు పుచ్చుకుంటారో వాడికి సరస్వతీ కటాక్షం లభిస్తుంది. సరస్వతీ కటాక్షం అంటే మీరు కేవలంగా ఏదో చదువు రావడం ఒక్కటే అని అనుకోకూడదు. కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రం చేస్తూ వీణ పట్టుకుని కూర్చుంటే చాలు, అసలు అమ్మవారు ఎంత అనుగ్రహప్రదాతగా ఉంటుందో చెప్పాడు. అందుకే శారదా నవరాత్రులలో మొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపాన్ని, మధ్యలో ఉన్న 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపాన్ని, చివరి 3 రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని పూజించిన నవరాత్రుల పేరు మాత్రం శారదా నవరాత్రులు. ఎందుచేత అంటే ఈ కాలంలో అమ్మవారు వీణ పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేస్తే అది ధర్మమునందు సత్వగుణమునందు అపారమైనటువంటి పూనిక కలిగేటట్టుగా భక్తుని యందు ప్రచోదనం చేస్తుంది ఆవిడ. అది ఈ శారదా నవరాత్రుల్లో వీణ పట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం అంత గొప్పది. అందుకే ఆయన ఒక మాట అంటాడు, నువ్వు అమ్మా మృదుల హస్తాంతం వీణాపాణిం శాంతం మృదుల స్వాంతం అంటాడు. ఆ వేళ్ల చివర వీణ తీగలు మీటుతున్నట్టుగా వీణ చేతులలో పట్టుకున్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని చూసినంత మాత్రం చేత శాంతగుణము ఉద్భుతమవుతుంది. అటువంటి తల్లి, అటువంటి శారద ధర్మమునందు అనురక్తినిస్తుంది. భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గమేదో అటువంటి వైదిక మార్గమునందు సువ్యవస్థితమైనటువంటి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. అటువంటి శారద కాళ్ళు కడిగి నీళ్లు తాగడం అంటే అది సంభవం అయ్యే విషయం కాదు అంత తేలికగా. శంకర భగవత్పాదులంతటి వారన్నారు, అమ్మా నేను విద్యార్థిని, ఇటువంటి విద్యార్థిని కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమల తాంబూలరసతాం అన్నారు. అసలు నీ పాదాలు కడిగిన నీళ్ళు ఎలా దొరుకుతాయమ్మా?
నీ పాదములు ఒక బంగారు పళ్ళెంలో నువ్వు అనుగ్రహించి ఉంచితే ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆవిడ పాదాలు కడిగితే ఆవిడ పాదములకు అలంకారం చేయబడినటువంటి పారాణి ఆ నీళ్లలో కరుగుతుంది. కరిగితే నీళ్లు ఎర్రగా ఉంటాయి, మంచి సువాసనాభరితములై ఉంటాయి. ఎందుకంటే భగవతి పాదములకు సహజమైనటువంటి సువాసన ఉంటుంది. అందుకే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్ అంటూ బలిచక్రవర్తి యొక్క వృత్తాంతం చెప్పేటప్పుడు పోతన గారు ఒక మాట అంటారు. ఆ పాదములున్నాయే, ఆ పాదములు నిరంతరము కూడా సువాసనలతో గుబాళిస్తూ ఉంటాయి. ఆ పాదములు ఎటువంటి పాదములు? ఆ పాదములు అమ్మవారివి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. తెల్లవారి లేవగానే వేదమాత వచ్చి వంగి అమ్మవారి పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తుంది. అలా నమస్కరించినప్పుడు వేదమాత పాపట ప్రారంభ స్థానంలో అలంకారం చేసుకున్నటువంటి సింధూరం భగవతి యొక్క పాదముల మీద పడుతుంది. అటువంటి పాదాలు కడిగినప్పుడు ఆ లత్తుక ఆ పారాణి నీళ్లలో కరుగుతుంది. ఆ కరిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. ఎప్పుడు తాగుతానమ్మా నేను? నా జన్మలో అది సాధ్యం అవుతుందా? ఎవరడిగింది? సరస్వతీదేవిని వనదుర్గమంత్రముల చేత ఈ దేశంలో శృంగగిరి పీఠంలో కట్టి ప్రతిష్ఠించిన శంకర భగవత్పాదులు. అంతటి మహానుభావుడు సరస్వతీదేవి పాద నిర్ణేజన జలాన్ని, అమ్మవారి పాద నిర్ణేజన జలాన్ని తాగాలని ఉవ్విళ్ళూరారు, తీర్థంగా పుచ్చుకోవాలని. అది ఏ పూజ చేత సంభవం అవుతుంది? అది సువాసిని పూజ యందు ఆ సువాసిని పాదములు పళ్ళెంలో పెట్టినప్పుడు భర్త నీళ్లు పోస్తుంటే లేదా భార్య నీళ్లు పోస్తుంటే భర్త ఆ పాదములను కడిగి ఆ పాదోదకాన్ని ఉద్ధరణితో లోపలికి పుచ్చుకోవడం అమ్మవారి పాదములను కడిగి నీళ్లు పుచ్చుకోవడమే. అంతటి మహద్భాగ్యం శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ మరింత విశేషమైనటువంటి ఫలదాయకమవుతుంది. పైగా ఇందులో ఉండేటటువంటి వైచిత్రి, అమ్మవారి నామాలతో పూజ చెయ్యరు సువాసినికి. సువాసినికి పూజ చేసేటప్పుడు అసలు ఆ సువాసిని గొప్పతనాన్ని, ఆమె గుణములను ఆవిష్కరించేటటువంటి నామాలు 116. ఆ నామాలు రేపటి నుంచి 10 రోజుల పూజల్లో 5 రోజులు సువాసిని పూజ ఉంటుంది. ఎందుకంటే రోజు విడిచి రోజు సువాసిని పూజ ఉంటుంది, రోజు విడిచి రోజు బాల పూజ, కుమారీ పూజ ఉంటుంది. అందులో మీరు వినండి, ఆ నామాలలో కొన్ని మాటలు ఉంటాయి. సిగలో ఎప్పుడూ పూలదండని తిరుముకుని ఉండేటటువంటి దానా, పరమమంగళప్రదమైనటువంటి స్వరూపమున్నదానా, ఎప్పుడూ చిరునవ్వుతో కూడుకున్నటువంటి ముఖము కలిగినదానా, భర్త యందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి దానా, భర్తని అనుసరించాలనేటటువంటి కోరిక ఉన్నదానా, గురువుగారి పాదముల యందు విశేషమైన భక్తి కలిగినదానా, శాస్త్రమునందు నమ్మకం కలిగి ఎప్పుడూ రామాయణ భారత భాగవతముల వంటి గ్రంథములను చదువుకోవాలనే కుతూహలము ఉన్నదానా, సంతానమును పొంది ఉన్నదానా, ఇంటికి వచ్చినటువంటి అతిథులను పోషించాలనేటటువంటి ఆర్తి కలిగినదానా, ఇటువంటి నామాలతో పిలుస్తారు. పరమమంగళ స్వరూపమై ఆ పరదేవత యొక్క ప్రతినిధిగా సువాసిని ప్రతి ఇంట్లో ఎలా అన్నం పెట్టి అటు భర్తకి మనశ్శాంతినిస్తుందో, బిడ్డలకి మనశ్శాంతినిస్తుందో, అటువంటి సువాసిని స్వరూపం ఇళ్లల్లో లేకపోతే అసలు ఆ ఇంటికి కళ లేదు, అందము లేదు. ఎందుకనంటే గృహిణి గృహముచ్యతే అని. ఇల్లు అంటే ఇటకలతో కట్టినటువంటి గోడలు కాదు, ఇల్లు అంటే ఇల్లాలే. ఇల్లాలు లేని ఇంటికి సొబగే లేదు, అది ఇల్లే కాదు. మంగళప్రదమైన సభలో నాకు ఆ మాట అనడం ఇష్టం లేదు, కానీ పురుషుడికి శాంతి ఎంతకాలం, పురుషుడికి ఇంటికి వెళ్ళాలన్న సంతోషం ఎంతకాలం? ఆమె ఉన్నంతకాలమే. ఒంట్లో బాగుండనివ్వండి, బాగుండకపోనివ్వండి, పరితపించిపోతుంది ఆయన అన్నం తినాలని, పరితపించిపోతుంది ఆయనకి పెట్టాలని. ఆమె ఉన్నంతకాలమే ఆడపిల్లకి పుట్టిల్లు.
ఆమె ఉంది కాబట్టి ఆడపిల్ల సంతోషంగా వెళ్ళి అమ్మా 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 అని వెంట తిరుగుతుంది. అమ్మ ఇది ఎలాగమ్మా అది ఎలాగమ్మా అని అడుగుతుంది. ఆమె లేనినాడు ఆడపిల్లకి పుట్టిల్లేది, ఎక్కడ పురుడు పోసుకుంటుంది? కొడుక్కి సంతోషంగా అమ్మా అమ్మా అని ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఏముంది? భర్తకే లేదు ఆ సంతోషం. ఆమెతోటే ఆ ఇంటి వైభవం వెళ్ళిపోతుంది, ఆమెతోటే ఆ ఇంటి వైభవం నిలబడుతుంది. ఆమె వలననే ఐశ్వర్యం, ఆమె వలననే పుణ్య సముపార్జనం. ఆమె ఉన్నది కాబట్టి ఉత్తరీయం ఎడంభుజం మించి కిందకొచ్చింది. ఆమె ఉన్నది కాబట్టి హోమ ప్రక్రియలో కూర్చోవచ్చు. ఆమె ఉన్నది, యజ్ఞాధికారం ఉన్నది. ఆమె లేదు, ఇవేమీ లేవు. ఆమెయే పురుషుడి ఉన్నతికి కారణము. అందుకే స్త్రీకి సంధ్యావందనం చెయ్యి అని చెప్పకపోవడానికి కారణం అదే. ఆమె చేస్తున్న పనులన్నీ కూడా తండ్రికి, అన్నకి, తమ్ముడికి, బంధువులకి, ఇంటిని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి, భర్తకి, బిడ్డలకి సదుపాయం చేసి సంతోషకారకములు, చిత్తశుద్ధిని ఇచ్చేవే తప్ప తద్భిన్నములైన పని ఆడది చెయ్యడానికి లేవు. అందుకే ఆమెకి సంధ్యావందనం, గాయత్రీ మంత్రం అక్కర్లేదన్నారు. పురుషుడికి మాత్రం విధించారు, సంధ్యావందనం అన్నా చెయ్యి, సూర్య నమస్కారం అన్నా చెయ్యని. కాబట్టి అటువంటి సువాసిని పూజ చేయడం చేత భగవతి విశేషమైనటువంటి ప్రీతి చెందుతుంది. ఆ 116 నామాలతో సువాసిని దేవీ నవరాత్రులలో, అందులో ఈ సంవత్సరం ప్రదోష వేళకి మార్చాం. ప్రదోషవేళ తనంత తానుగా పరమశివుడు ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి కాలం. ఆయన వృషభవాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు. అదే మాట కశ్యప ప్రజాపతి దితితో చెప్తాడు. ఇది పరమశివుడు నందివాహనారూఢుడై తిరిగేటటువంటి కాలం. ఈ కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు. భగవదారాధన చేసినా, భగవన్నామం చెప్పినా విశేష ఫలితం. తద్భిన్నమైనటువంటి భోగ సంబంధమైన పనులు చేస్తే పాపకారకం. కాబట్టి ఎలా ధర్మమున్ వీడగా ఇప్పుడెందుకమ్మా భార్యాభర్తల సమాగమం, వద్దు నా మాట వినంటాడు. సరే, ఆ భాగవతంలో కథ వేరనుకోండి. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనారూఢులై తిరుగుతున్నటువంటి ప్రదోష వేళలో సువాసిని పూజ చేయడం మరింత శ్రేయోదాయకం. భగవతికి పునఃపూజ జరుగుతుంది సాయంకాలం. ఆ సమయంలో ఆవిడ దర్బార్ తీరుస్తుంది. ఆవిడ దర్బార్ అంటే అందులో కూర్చోవడమే జీవితంలో అర్హత, అంతకన్నా గొప్పతనం ఏముంటుంది? ఆవిడ దగ్గర రాజోపచారాలు జరుగుతాయి. సంగీతం పాడతారు, వీణ వాయిస్తారు, వేణువు వాయిస్తారు, వాద్యం జరుగుతూ ఉంటుంది. అవి జరుగుతున్నప్పుడు మనం కూడా సభలో కూర్చోవడం అంటే అంతకన్నా భాగ్య విశేషమే ఉంటుంది ఇంకా జీవితంలో. కాబట్టి సువాసిని పూజ అనేటటువంటిది శారదా నవరాత్రుల్లో అంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి పూజ. ఇటువైపు ఉన్నటువంటి ఆచారం గురించి నేను ఎక్కువ ప్రస్తావన చెయ్యను, కానీ మీరు ఇప్పటికీ శారదా నవరాత్రుల్లో తమిళ దేశానికి వెళితే, నేను ఒకప్పుడు శారదా నవరాత్రులు వస్తున్నాయి అంటే పాడ్యమిలగాయితూ విజయదశమి పర్యంతము తమిళ దేశంలోనే ఉండేవాడిని. ఉండి శారదా నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తుండేవాడిని. అక్కడ దేవాలయంలోకి వచ్చేటప్పుడే ఓ 4 కొత్త చీరలు, పసుపు కుంకం, గాజులు, పువ్వులు, జటాబంధనం ఇవి పట్టుకుని వస్తారు. ఏ పురుషుడు ప్యాంటు చొక్కా వేసుకురాడు. ఎవరైనా పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వస్తారు. ఎక్కడైనా సువాసిని కనపడగానే గబగబా వెళ్ళి అమ్మ ఒక్కసారి కూర్చోండి అని కాళ్ళకి పసుపు రాసి, పారాణి పెట్టి, సిగలో పువ్వులు పెట్టి, జటాబంధనం ఇచ్చి, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పసుపు కుంకం, చీర, గాజులు ఇచ్చి నమస్కారం చేస్తారు. చిన్నపిల్లలు కనపడితే వెంటనే వాళ్ళకి ఏదో ఒక కానుక కుమారీ పూజగా చేస్తారు. చేసి నేను ఎన్నో సందర్భాల్లో చూసేవాడిని, పురుషులు కూడా కూర్చుని కీర్తనన్నా పాడుకుంటారు సంగీతం వస్తే. లేకపోతే కాసేపు భగవన్నామని చెప్పడమో భజన చేయడమో చేసి పెడతారు తప్ప అసలు సువాసిని పూజ, కుమారీ పూజ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు. కాబట్టి అంత ప్రఖ్యాతి వహించినటువంటి పూజ సువాసిని పూజ. అలాగే రెండవ పూజ కుమారీ పూజ అంటాం, దాన్నే బాలపూజ అంటాం. ఇది కేవలం శారదా నవరాత్రుల్లోనే ఉద్దేశింపబడినటువంటి పూజ. కొన్ని శుభప్రదమైనటువంటి సమయాలలో చెయ్యడం తప్పు కాదు, కానీ శారదా నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా జరిగి తీరాలి.
1 సంవత్సరం వయస్సున్నటువంటి ఆడపిల్ల పూజకి అర్హురాలు కాదు. 2 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాతనే ఆమె పూజ స్వీకరించడానికి అర్హత పొందుతుంది. ఎందుకు 2 సంవత్సరముల వరకు వివక్ష పెట్టారు అంటే, ఆ పిల్లకి అలంకార వస్తువేది, నోట్లో పెట్టుకోవలసిన వస్తువేది, ఈ రెండిటికి మధ్య తేడా తెలియదు 2 సంవత్సరాలకి ముందు. చందనం అలంకారం చేసామనుకోండి, అసలు చెయ్యికి చందనం అలంకారం చేయించుకోరు వాళ్ళు, ఎందుకంటే అదేదో పూశారని భయపడతారు. లేదా అథవా అదేదో నాకచ్చు తినచ్చు అనుకు నోట్లో పెట్టుకుంటారు. చందనం విషతుల్యం. అందుకని 2 సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము ఆడపిల్లకి కుమారీ పూజ చెయ్యవద్దు. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల వరకు కన్యగా ఉన్నటువంటి పిల్లకి మాత్రమే పూజ. కాబట్టి 10 దాటితే ఇక పూజార్హత ఉండదు. 10 ఏళ్ల వరకే పూజ చెయ్యాలి. కాబట్టి ఇందులో ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది. అమ్మవారి యొక్క విభూతి ఆమె యందు ప్రసరించి, 2 సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారీ పూజ చేస్తున్నారు అంటారు. 3 సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు. 4 సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణీ పూజ అంటారు. 5 సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణీ పూజ అంటారు. 6 సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు. 7 సంవత్సరముల పిల్లకి చేస్తే చండికా పూజ అంటారు. 8 సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు. 9 సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు. 10 సంవత్సరముల పిల్లకి చేస్తే సుభద్రా పూజ అంటారు. కాబట్టి 2వ ఏడు నుంచి 10వ సంవత్సరం వరకు ఆ పిల్లకి ఉన్నటువంటి వయస్సుని బట్టి ఆ పేరు పెడతారు. ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది. మీకు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నాను, కావాలంటే మీరు దేవీ భాగవత గ్రంథాన్ని పరిశీలనం చేయండి. మూలంతో బాగా వివరంగా ఉన్న పుస్తకం చదవండి. ఏదో చిన్నది కొద్దిగా అనువాదం చేసిన పుస్తకం కాదు. కుమారీ పూజ జరుగుతున్నప్పుడు చూసిన, కుమారీ పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి. ఎంత ఫలితాలు చెప్పారంటే, పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరేవారు. విజయం ఆశించి ఆ వయస్సున్న పిల్లని తీసుకొచ్చి పూజ చేస్తారు. ఆ పిల్లకి పూజ చేసి బయలుదేరితే విజయమే. ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్య సమృద్ధి వరకు మీకు ఏది కావాలన్నా కూడా కుమారీ పూజ, సువాసిని పూజ, ఈ రెండిటి వలన అమ్మవారి అనుగ్రహంగా ఉత్తర క్షణం లభ్యమవుతాయి. అది దొరకమంటే దొరికేటటువంటి పూజ కాదు. ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుమారీ పూజ చేసేటప్పుడు ఆ పిల్ల ఉల్లాసంగా, సంతోషంగా పూజ అందుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థని కల్పిస్తారు. బహుశः చాలా అరుదుగా చేస్తారు అలా పూజ. మన దేవాలయంలో పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా పైనుంచి ఊయలల కిందకి దింపుతారు. అదిగో అప్పుడే సిద్ధం చేశారు. ఆ ఊయలు దింపి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతారు. ఎందుకంటే బాలాస్వరూపంగా ఊయల ఊగుతున్నప్పుడు ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మంచి ఉల్లాసంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది. అది చేసిన వాళ్లే కాదు, చూసిన వాళ్ళకి 4వ వంతు వస్తుంది. ఉదాహరణకి 10 రోజులు సువాసిని పూజ, బాల పూజ చూశారనుకోండి, ప్రతిరోజు 4వ వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు. అందున సశాస్త్రీయంగా సంకల్పంతో పూజ, ఆ కల్పం ప్రకారం చెయ్యడం కొంచెం అరుదుగా ఉంటుంది. బాలపూజ చేసేటప్పుడు 108 నామాలు చెప్పకూడదు, 116 నామాలు చెప్పకూడదు, 28 నామాలు మాత్రమే చెప్పాలి. ఒక్క కుమారీ పూజకే 28 నామాలు. ఈ 28 నామాలలో కూడా ఏది వర్ణన చేస్తారు అంటే పిల్ల యొక్క ఉల్లాసాన్ని, పిల్ల యొక్క సంతోషాన్ని, పిల్ల యొక్క ఆనందాన్ని వర్ణిస్తారు. మీరు రేపు కుమారీ పూజ చేసేటప్పుడు ఆ 28 నామాలు వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆ సువాసిని నామాలు చెప్పేటప్పుడు అసలు ఇంత వైభవోపేతంగా ఉంటుందా అని తెల్లపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పిల్లకి షోడశోపచారాలతో పూజ చేసి ఆ పిల్ల మురిసిపోయేటట్టుగా పట్టుబట్టలిచ్చి చక్కగా చేతికి సంతోషపడేటటువంటి మధుర పదార్థాలు ఇచ్చి ఊయల ఊపి సంతోషపెట్టి పంపిస్తారు.
పూజ పరమసాత్వికమైనటువంటి పూజ. 4 వర్ణముల వారి పిల్లలకి చేయవచ్చు కుమారీ పూజ. కానీ అలా చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని మాత్రం జాగ్రత్తగా తెలుసుకుని పాటించాలి. కాబట్టి అటువంటి కుమారీ పూజ ఏది ఉన్నదో అది పరమశాస్త్రోక్తము, దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసి తీరవలసినటువంటి పూజ. అందుకే రేపు సాయంకాలం ముందు కుమారీ పూజతో మొదలవుతుంది. అమ్మవారి ముందు కలశస్థాపన చెయ్యగానే కుమారీ పూజతో ప్రారంభం చేస్తే, బాలపూజతో ప్రారంభం చేస్తే పరమ ప్రసన్నురాలవుతుంది అమ్మవారు. ఎంత సంతోషాన్ని పొందుతుందో. ఆవిడే బాలగా ఉంటుంది. నా మాట మీరు నమ్మండి, నేను మీతో ఒక యథార్థం చెప్తాను. అమ్మవారు పరమప్రసన్నురాలైతే బాలారూపంలోనే వస్తుంది, బాలరూపంలో తిరుగుతుంది. ఇప్పటికీ నేను చెప్పడం కాదు, శంకరాచార్యుల వారు చెప్పారు. భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాలరూపంలో తిరుగుతుంది. ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో. చెయ్యి పట్టుకు లాగి, నాకు ఆ పండు పెట్టవా, నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా, నాకు కొంచెం గాజులు ఇస్తావా అని అడుగుతుంది. బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పడం కాదు, శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు. మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం చేయడానికి వెడితే వచ్చారు ఆయన, చక్రవర్తి గారని. వారు భ్రమరాంబ దేవాలయ సమీపంలో నివాసం చేస్తుండేవారు అధికార పదవిలో ఉన్నప్పుడు. రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏదో జల్లు పుడుతోంది, బట్టలు తీద్దామని చెప్పి బయటికి వెడితే భ్రమరాంబ దేవాలయం దగ్గర అమ్మవారు తన యొక్క చెలికెత్తెలతో కలిసి నడుస్తున్న గజ్జెల చప్పుళ్ళు ఆయన ఎన్నో మాటలు విన్నారు. ఆయనే ఆ మల్లెల తీర్థం దగ్గర చెట్లు ఎగిరి వెడుతుండగా కూడా చూసింది ఆయనే. ఆయన అదృష్టం. శ్రీశైలంలో అన్ని విచిత్రాలు ఆయన దర్శనం చేయగలిగారు. కాబట్టి భ్రమరాంబ బాలరూపంలో తిరుగుతుంది. అంతవరకు ఎందుకండి, నాకు వేదికల మీద చెప్పడం ఇష్టం ఉండదు కానీ చెప్పేస్తున్నా. మన దగ్గరే ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా? ఒకనకొకప్పుడు ఒక పిల్ల ఇంట్లో నిద్ర లేచి నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది. ఆ తల్లిదండ్రులు తెల్లబోయి, ఎలా అకస్మాత్తుగా పూజ చేయించమంటే దానికి ఓ విధి విధానం ఉంటాయి కదా, ఏదో ఇంతమంది కని కదా పూజ ఉంటుంది, ఎలా చేయిస్తాం అని గోపాలకృష్ణ గారి ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి, ఏమండి పిల్ల బాలపూజ చేయించమని ఏడుస్తోంది పొద్దుటి నుంచి, ఈ బాలపూజ చేయించండి అన్నారు. గోపాలకృష్ణ గారు బహుశా నన్ను అడిగారు. నేను అన్నాను, అయ్యా బాలపూజ కోసం పిల్ల ఏడుస్తోంది అంటే అమ్మవారు అడుగుతోంది పూజ స్వీకరిస్తాను వచ్చని, వెంటనే తీసుకురండి అన్నాను. మనం ఏదో 8 or 6 ఇస్తాం దానికి అవకాశం యజమానులకు. ఆ రోజు అంత జాగ్రత్తగా జాబితా తయారవుతుంది యజమానులది. ఎలా జరిగిందో తెలియదు. ఒక యజమానికి ఎక్కువ ఇచ్చారు, బాల తక్కువైంది. వచ్చిన వాళ్ళు 80, ఒక బాల తక్కువ, కానీ 90 ఏర్పాటు చేశారు. 90 యజమానులకి దేవస్థానం మాటిచ్చింది, బాల తక్కువైంది. ఎలా? ఈ పిల్ల వచ్చింది పూజకి, వచ్చి ఈ పిల్ల పూజ స్వీకరించి మురిసిపోయి వెళ్ళిపోయింది. బాలారూపంలో అమ్మవారు తిరుగుతుంది. అటువంటి కుమారి పూజ జరుగుతున్నప్పుడు చూస్తే చాలు, ఎంత అదృష్ట విశేషం అది. శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఉపచారం, భగవతి యొక్క పరమ ప్రీతికి కారణమైనటువంటి ఆ ఉపచారం వాహన సేవ. వాహనాలు శారదా నవరాత్రుల్లో తిరిగి తీరాలి. అందుకే మీరు గమనించి ఉంటారు, ఈ శారదా నవరాత్రుల్లోనే వెంకటాచలంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో విశేషమైనటువంటి ఆకర్షణ, ప్రధానమైనది, భక్తులందరూ చూడాలని వెళ్ళేది ఏమిటి? వాహన సేవలే. ఆ వాహనాల మీద వెంకటరమణుడు తిరుగుతుంటే చూసి మురిసిపోతారు. పెదశేష వాహనం, చినశేష వాహనం వీటితో ప్రారంభం. పెదశేష వాహనం అంటే 7 పడగలతో ఉంటుంది, చినశేష వాహనం అంటే 5 పడగలతో ఉంటుంది. పెదశేష వాహనం అంటే ఆదిశేషుడు, చినశేష వాహనం అంటే వాసుకి. కాబట్టి ఇటువంటి వాహనం మీద ఈశ్వరుడు తిరుగుతాడు. వాహనం మీద వెడితే ఎందుకంత గొప్ప ఆలోచించండి. వాహన సేవ ఎందుకంత గొప్పదిగా ఇచ్చారు? వాహనం ఎక్కాను అంటే దానికి అర్థం ఏమిటి? ఎక్కడికో వస్తున్నాను అనేనా దాని అర్థం?
వాహనం ఎక్కలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడున్నానో అక్కడున్నాను. వాహనం ఎక్కాను అంటే ఏదో ఒక చోటికి వెడుతున్నాను అని గుర్తు. అందుకే వాహనారూఢుడైన పరమాత్మకున్న గొప్పతనం ఏమిటంటే ఆయనతో కలిసి ఎవరు తిరుగుతున్నారో వాళ్ళందరి దగ్గరికి ఆయన వస్తున్నాడు అని గుర్తు. అందుకు వాహనం వెడుతుంటే నమస్కారం చేయడం, వాహనం వెడుతుంటే వెనక నడవడం అందుకు చేస్తారు. వాహనం వెడుతున్నప్పుడు ముందు కానీ వెనక కానీ నడిచారనుకోండి, మీరు పరివారం అయ్యారని గుర్తు. ఆయన వాహనం మీద వెడుతున్నాడు అనుకోండి, అందరూ అనుగమించలేరు. ఆయన వెడుతున్నప్పుడు అనుగమించగలిగినటువంటి వాళ్ళు ఆయన ఆంతరంగిక పరివారం మాత్రమే ఆయనతో రాగలరు. మిగిలిన వాళ్ళు ఎలా వస్తారు? తన వెంటన్ సిరిలచ్చి వెంటనవరోధవ్రాతముం దాని వెనుక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్ అంటారు. మనం వాహనం ఎక్కామనుకోండి, ఆ వాహనమునకు జీవం ఉంటుంది అని చెప్పడం కష్టం అన్ని వేళలా. పూర్వం అంటే గుర్రాల మీద ఎద్దుబళ్ళ మీద వెళ్ళేవారు. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వాహనాలు అటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి వాహనాలు మనం వాడటలేదు. నిర్జీవమైనటువంటి లోహములతో తయారైనటువంటి వాహనాలు మనం వాడుతున్నాం. కానీ మీరు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాహనానికి అంత ప్రఖ్యాతి ఎందుకు వచ్చింది అంటే వాహనము భగవంతుని యొక్క పరమ ఆంతరంగిక పరివారంలోకి వెడుతుంది. ఈశ్వరుడు ఒక్కడు ఉండనివ్వండి, ఈశ్వరుడు బయలుదేరనివ్వండి, ఈశ్వర వాహనం ఈశ్వరుడి పక్కనే ఉంటుంది. అవిభాజ్యము, విడిచిపెట్టి వెళ్ళదు, ఆయనతోటే ఉంటుంది. నాకొక మోటార్ సైకిల్ ఉందనుకోండి, ఎవరైనా నా స్నేహితుడు వచ్చి కోటేశ్వరారు ఒక్కసారి ఇవాళ మీ మోటార్ సైకిల్ ఇస్తారా అంటే నేను ఇవ్వచ్చు. కానీ భగవంతుని యొక్క వాహనాలు అలా ఇతరుల్ని మొయ్యవు, భగవంతుణ్ణే మోస్తాయి, ఆయనతోనే ఉంటాయి. అవి ఆంతరంగిక పరివారం. ఆయన పరివారం పక్కన నిలబడిన ఆయన వాహనం మీద వెడుతుండగా వాహనాన్ని కూడా మనం పట్టుకున్నాం అనుకోండి, ఆయన పరమప్రీతి చెందుతాడు. అంటే మీ దగ్గరికి వస్తున్నాడని గుర్తది. అందుకే వాహనం వెడుతుంటే ఇంటి దగ్గర కూర్చుంటానని అంటే అన్నాడు అనుకోండి, ఇంక ఎవరు అభ్యున్నతి కల్పించగలరు? వాహనం వెడుతోంది అంటే వాహనం ముందు వాహనం వెనక నడవాలి. అందున కొన్ని మైళ్ళ దూరం తిరిగిందనుకోండి, ఏమో నడవలేకపోయామండి అంటే అర్థం ఉంది. కొద్ది దూరం వాహనం తిరిగినా మేము తిరగలేమండి అంటే, అందున దేవాలయానికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఆయనతో కలిసి ప్రదక్షిణంగా వెళ్ళడం అంటే సంభవమైన విషయమా? మీరు గమనించండి, భగవంతుని యొక్క ఏ వాహనమైనా కూడా భగవంతునితో అంత చొరవతో ఉంటుంది. ఏదో దూరంగా ఉండి భయపడుతూ ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని మాట్లాడుతుందని మీరు అనుకోకూడదు. పరమ చొరవతో ఉంటుంది. స్వామికి వాహనానికి అభేదం. అటువంటి వాహనం వెడుతోందనుకోండి, మన మాంసనేత్రములతో ఆ వాహనం మీద వెడుతుండగా చూసేటటువంటి అదృష్టం మనకు పట్టిందో పట్టలేదో చెప్పలేము. కానీ శారదా నవరాత్రుల యందు భగవతి భిన్న భిన్న వాహనములు ఎక్కడానికి కిందకొస్తుంది. ఆ వాహనం మీద ఆవిడ వెడుతోంది అంటే మన కొరకే దిగి వచ్చినది. ఆ భావనతో ఎవరు కలిసి తిరుగుతారో వారు పరివారం అవుతారు. అది అదృష్టం. అందుకే వాహనం అవడానికి ఏదో ఓ పక్షినో ఓ పిల్లినో ఓ పులినో ఓ సింహాన్నో తీసుకోరు. భగవంతునికి వాహనం అవ్వాలి అంటే వాళ్ళు గొప్ప తపస్సు చేసిన మహాభక్తులై ఉంటారు. అమ్మవారు ఎక్కినటువంటి వ్యాఘ్రమునకు పేరు సోమనంది. ఇప్పుడు ఆ సోమనంది మీద వెడుతున్నప్పుడు ఆవిడ బహుప్రసన్నురాలై ఉంటుంది. ఆవిడ అనుగ్రహానికి నోచుకున్న పులిది. ఇప్పుడు ఆవిడ ఆ పులి మీద వెడుతోందనుకోండి, ఆ పులి వాహనము అన్న మాటకు అర్థం అంత ఆంతరంగిక పరివారం. అది ఎప్పుడు బయట ఒక గణనాథ పదవిని ఇచ్చారు. ఇచ్చి చేతికి పాము ఎలా ఉంటుందో అటువంటి బెత్తం ఇచ్చాడు శివుడు. అది పట్టుకుని అంతఃపురంలో గది బయట నిలబడి ఉంటుంది. అటువంటి ఆంతరంగిక పరివారం. అటువంటి పరివారాన్ని చూసినా మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అదిగో ఆ పులి కదిలి వచ్చి దాని మీద అమ్మవారు కూర్చుని రండి దగ్గరికి అని పిలిచి మనని కూడా ఆవిడ వెంట రండని తీసుకెడుతోందనుకోండి. ఇప్పుడు మనం ఎవరం? ఆవిడికి పరమాంతరంగిక పరివారమా కాదా? ఆవిడ సోమనంది మీద వెడుతున్నప్పుడు
అందుకే శారదా నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహాన్ని విశేషంగా ప్రసరింపచేయడానికి ఏం చేస్తారంటే వాహన సేవ చేస్తారు. ప్రతిరోజు ఒక వాహనం మీద పెడుతుంది అమ్మవారు. ఇందులో ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయనుకుంటున్నారో, నిజానికి అది ఒక రోజులో నీ చెప్పగలిగిన ప్రసంగం కాదు. అమ్మవారు అశ్వవాహనం మీద వెడుతూ ఉంటుంది. అమ్మవారు అశ్వవాహనం ఎక్కి వెళ్ళిందనుకోండి, లౌకికంగా మనం ఆ వాహనాన్ని కూడా పట్టుకుంటాం. కానీ మనసులో భావన అమ్మవారు అశ్వం మీద వెడుతోంది అని ఊహ చేస్తాం. గుర్రం ఎక్కి వెడుతున్న అమ్మవారు కనపడుతుంది మనకి. ఆవిడ భూమి మీద వెడుతోంది. ఆవిడ మీకు మొదటి రోజు ప్రసంగంలో చెప్పా, గుర్రం భూమిని తొక్కితే భూమి పవిత్రమవుతుంది. అమ్మవారు గుర్రం మీద వెడుతున్నప్పుడు మనం చూసామనుకోండి, ఇంద్రియాల్ని గుర్రాలతో పోలుస్తారు. తన ఇంద్రియాల్ని తాను వశం చేసుకోలేని వాడు, ఇంద్రియ నిగ్రహం పొందలేక దురలవాట్లు పొందుతున్నవాడు, రాబో కాలంలో ఏ కారణం చేతనైనా ఇంద్రియములు విచలితములై దురభ్యాసములకు అలవాటు పడేటటువంటి స్థితి పొందబోతున్నవాడు కూడా అమ్మవారు అశ్వవాహనారూఢయై వెడుతుండగా దర్శనం చేసి వెనక వెడుతున్నాడు అనుకోండి, ఆవిడ ఎంత ప్రీతి పొందుతుందో విశేషంగా అనుగ్రహించేస్తుంది. అదే తల్లి సింహవాహనారూఢయై వెడుతోంది అనుకోండి, సింహం మీద వెడుతోంది ఆవిడ. సింహం మీద వెడుతోంది అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా? సింహ అన్న మాట హింస అని. ఏమిటి హింస? బాధ పెట్టడం అని కాదు. ఏ తల్లి మహాప్రళయమునందు సమస్తాన్ని కూడా శివుని యందు కలిపేస్తుందో ఆ తల్లి, మహాప్రళయమునందు సమస్త బ్రహ్మాండములను కలిపేయగలిగిన తల్లి ఏమివ్వలేదు, ఈ బ్రహ్మాండాలనే కలిపేస్తుంది ఆవిడ. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడ కనురెప్ప ఇలా మూస్తే బ్రహ్మాండాలు లయమవుతాయి. అంతటి శక్తి కలిగినటువంటి ఆదిశక్తి సింహవాహనారూఢయై వెడుతుండగా చూసి నమస్కరించి ఓ కాగడా పట్టుకున్నాడు, ఓ గొడుగు పట్టుకున్నాడు, నామం చెప్తూ వెంట వెళ్ళాడు, భజన చేశాడు, డప్పు కొట్టాడు, తాళం వేశాడు, కంజేరీ మోగించాడు, అథవా నిశ్శబ్దంగా నడుస్తూ వెంట వెళ్ళాడు. వాడి జన్మ తరించిపోయిందంతే. వాడు భాగ్యవంతుడు. అందుకే దాని కొరకే శారదా నవరాత్రులలో ప్రత్యేకంగా వాహన సేవ చేస్తారు. పెద్ద పెద్ద పీఠాల దగ్గర నుంచి శారదా నవరాత్రులు వస్తున్నాయి అనేటప్పటికీ ప్రధానమైన సేవ ఏది? వాహన సేవ.